నాశనం చేయబోతుంది ఎవరు? సింహరాశి వారి జీవితం నాశనం కావాలని కోరుకునేది ఎవరు? సింహరాశి వారు ఎవరికి దూరంగా ఉండాలి అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాము. ఈ రాశివారు వారి గ్రహస్థితి ప్రకారం జీవితంలో ఎలాంటి కష్ట నష్టాలు ఎదుర్కోబోతూ ఉన్నారు, జీవితంలో ఎలాంటి సుఖాలను పొందబోతూ ఉన్నారు, వాటిని అధిగమించడానికి మీరు తీసుకోవలసిన దేవతా ఆరాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అలాగే శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే సింహరాశి జ్యోతిష చక్రంలో 5వ రాశి. ఈ రాశికి అధిపతి సూర్యుడు. సింహరాశి వారిని భయపెట్టి లొంగదీసుకోవటం దాదాపు అసాధ్యము. అయితే సింహరాశి వారు తమ జీవితంలో ఒక స్త్రీ వల్ల అశుభ ఫలితాలు పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సింహరాశి వారు ఎత్తుకు పై ఎత్తులు వేయటంలో ఎంతో నేర్పును కలిగి ఉంటారు. అలాగే వీరు మేధావులుగా గుర్తింపు పొందుతారు. అత్యున్నత స్థానాలను వీరు అధిరోహిస్తారు. వీరికి ప్రజా ఆకర్షణ కూడా అధికంగా ఉంటుంది. ప్రజలను ఆకట్టుకునే విధంగా వీరు మాట్లాడటము, బయటకి ఆకర్షణీయంగా కనిపించటం వీరి ప్రత్యేకత. ప్రజలకు సంబంధించిన వృత్తి, ఉద్యోగ, వ్యాపకాలలో కూడా రాణిస్తారు. ఈ రాశిలో పుట్టిన వాళ్ళు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటూ ఉంటారు. జీవితంలో కొన్ని అపజయాలు ఎదుర్కొన్నా వాటిని చూసి కృంగిపోకుండా ఉపాయంతో లక్ష్య సాధన కోసం కృషి చేస్తూ ఉంటారు. ఎన్నిసార్లు ఎదుర్కొన్నా ఏదో సాధించాలి అన్న పట్టుదల, తపన ఎక్కువగా ఉంటుంది. ఆ పట్టుదలతో, తపనతో అనుకున్న పనులను సాధించుకుంటారు. ఈ రాశి వారికి ఆర్థిక క్రమశిక్షణ బాగా ఉంటుంది. స్థిరాస్తులను అభివృద్ధి చేస్తారు. వ్యాపారాలను మార్పు చేసి అభివృద్ధి చేస్తారు. వీరు అలంకార ప్రియులు. అలాగే ఇతరుల అభిరుచిని కూడా త్వరగా తెలుసుకోగలుగుతారు. ఇతరులను ఆకట్టుకోవడానికి ఎంతగానో తాపత్రయపడిపోతూ ఉంటారు. ఈ రాశి వారికి పంతం ఎక్కువగా ఉంటుంది. ఏదైనా అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం కలిగి ఉంటారు. తమ ఆలోచనలు, తమ నిర్ణయాలను ఎవరితోనూ షేర్ చేసుకోవడానికి ఇష్టపడరు. తమ నిర్ణయాలను, ఆలోచనలను తమ మనసులోనే దాచుకుంటూ ఉంటారు. ఇక ఈ రాశి వారికి తమ యవ్వన ప్రాయంలో అదృష్టం కలిసి వస్తుంది. జీవితంలో ఊహించిన విధంగా అనేక సుఖాలను అనుభవిస్తారు. తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు. అయితే వీరికి బంధువర్గంతో గొడవలు మాత్రం దీర్ఘకాలం పాటు కొనసాగుతూనే ఉంటాయి. ఏ విషయంలో కూడా ఈ రాశి వారు రాజీ పడకుండా శ్రమిస్తారు. ఇక ఈ రాశి వారి జీవితంలో ఒక స్త్రీ మూలంగా ఎన్నో నష్టాలను చవి చూడవలసిన పరిస్థితి కనబడుతుంది. ఈ స్త్రీ మీ బంధువుల్లో ఒకరు కావచ్చు, కుటుంబ సభ్యుల్లో ఒకరు కావచ్చు, లేదా మీ ఇరుగు పొరుగు వారిలో ఎవరో ఒకరు కావచ్చు. మీరు ఇదే గమనించుకోవాలి. అంటే 1-2 సార్లు